హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానీస్ బ్లాగ్స్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, మనం పాత వీడియోలో మనము ఏకాంబరేశ్వర దేవాలయ దర్శనం ఇంకా దేవాలయ యొక్క విశిష్టతను అయితే తెలుసుకున్నాం. సో అక్కడ ఏకాంబరేశ్వర దేవాలయం యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి అయితే కంచి కామాక్షి టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. మళ్ళీ ఆటోలో కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని దేవాలయం యొక్క విశిష్టతను అయితే మనము ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడండి ఫ్రెండ్స్. సో ఎవరెవరు చూస్తున్నారు అనేది మాకు తెలియడం కోసం మీ పేరుని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఎవరెవరు చూస్తున్నారు అనేది మాకు కూడా తెలుస్తుంది. సో కాబట్టి మీ పేరుని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మనము కంచి కామాక్షి దేవాలయానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో కంచి కామాక్షి దేవాలయం యొక్క విశిష్టతను కూడా మనము ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మేమైతే ఆటోలో అయితే కంచి కామాక్షి దేవాలయానికి అయితే బయలుదేరాము. సో అక్కడి నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు కంచి కామాక్షి దేవాలయం అయితే ఉంటుంది. ఏకాంబరేశ్వర దేవాలయానికి కంచి కామాక్షి దేవాలయానికి 2 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో మాకు ఆటో అతను అయితే మాకు కంచి కామాక్షి దేవాలయానికి అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి కంచి కామాక్షి దేవాలయం అనమాట. సో ఇక్కడ ఆటోని పక్కన పార్కింగ్ చేసి మేము ఇక్కడ నుంచి అయితే మేము కంచి కామాక్షి దేవాలయం లోపలికి అయితే వెళ్ళాము. సో ఆ కంచి కామాక్షి దేవాలయం లోపల ఎలా ఉంది, కంచి కామాక్షి దేవాలయం యొక్క విశిష్టతను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మనమైతే కంచి కామాక్షి దేవాలయానికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మేము కంచి కామాక్షి దేవాలయంలో లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ పూజా సామాన్ అనేది ఇక్కడ బయట తీసుకున్నాం అనమాట. ఆ పూజా సామాన్ తీసుకొని దేవాలయం లోపలికి అయితే వెళ్ళాము. సో ఇప్పుడు మనము దేవాలయాన్ని చూసుకుంటూ దేవాలయం యొక్క విశిష్టతను అయితే తెలుసుకుందాం. కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత ఆంక్షలలో ఒకటి. ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో ఉంది. కంచి అనగా మూలచుల ఒడ్డనం అని అర్థం. ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించి ఉండవచ్చు. వారి రాజధాని అదే నగరంలో ఉంది. ఈ ఆలయం మదురైలోని మీనాక్షి ఆలయం, తిరుచిరాంపల్లి సమీపంలోని తిరువన్కవల్లోని అఖిలాండేశ్వరి ఆలయంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలుగా పద్మస్థానంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకీ క్షేత్రంగా పిలిచేవారు. బండాసురుడు అనే రాక్షస సంహారం తర్వాత త్రిపుర సుందరి ఆలయంలోని స్థిరపడింది. ఈ పురాతన ఆలయం పేరున రాత్రుపడే అనే ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడింది. ఇది సంగం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండెం మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంగం రాజు తొండెమాన్ ఇల్లంత్రియన్ను ప్రశంసించింది. బంగారు కామాక్షి కుడి చేతిలో చిలుకలను అలంకరించిన 2 చేతులతో అసలు బంగారు విగ్రహం కనిపించింది. దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షి ప్రస్తుతం పంచలోహ విగ్రహంతో మార్చబడింది. ఇప్పుడు బంగారు దేవత
తంజావూరులోని పశ్చిమ మాసి వీధిలో శ్యామశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంతో నివసిస్తుంది. ఇది 5 రకాల స్థలంలో 4 విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటకముతో విస్తరించబడింది. ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు దేవాలయం ఉండేది. గుడి శిథిలం కావడం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునర్ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుండి శాంతిపరచడానికి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం ఉంది. కామాక్షి ఆలయానికి శ్రీ కామకోటి పీఠం, దాని తర్వాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గరి సంబంధం ఉంది. ఈ ఆలయంలో ఆదిశంకరాచార్యులు జీవిత చరిత్ర గ్యాలరీ కూడా ఉంది. ఈ దేవాలయం అష్టాదశ 18 శక్తిపీఠాలలో ఒకటి. ఈ దేవాలయంలో ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మస్థానంలో కూర్చొని ఉంది. ఇది సాంప్రదాయిక నిలబడి ఉన్న భంగిమను బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకుగడ చిలుకను, పాశ అంకుశాన్ని, 5 పుష్పాల గుత్తిని ధరించి ఉంటుంది. వందలాది సాంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరో ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు ఉన్నాయి. ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తిపీఠాలలో ఒకటి. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీది. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగి యోగ ముద్రలో ఉంటుంది. ఆలయ చరిత్ర. శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగంతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతీదేవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడని ఆలయ చరిత్ర. ఆలయంలో ప్రతిరోజు 4 ఆరాధన సేవలు అందిస్తారు. వార్షిక పండుగ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య వరకు. మాసి తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం, తెపోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాసిలో నవరాత్రి, ఆడి ఐపాక మాసంలో శంకర జయంతి, వసంతి ఉత్సవాలు జరుగుతాయి. సో ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర విశిష్టత ఫ్రెండ్స్. సో ఈ దేవాలయం పూర్తి దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడి నుంచి చిత్రగుప్త దేవాలయానికి అయితే వెళ్ళామన్నమాట. సో చిత్రగుప్త దేవాలయం యొక్క విశిష్టతని మనము మరి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.